నీళ్ళ కోసం పాటలు పడినా కానీ మాకు వచ్చి ఓట్లు వేయండి అడుగుతారు తప్ప కానీ ఓట్లు వేయండి అని అడుగుతారు కానీ మాకు ఇది చేయండి అది చేయండి అడిగితే మాకు ఏది చేయరండి. చేయకపోతే ముందు ప్రభుత్వం కూడా రాసేయలేదు, మాకు వెనకాల ప్రభుత్వం వచ్చిందాక మాకు చేయలేదండి ఏమి అసలు. వెనకాల ప్రభుత్వం కూడా ఇది మంచి ప్రభుత్వం కూడా మంచి చేయట్లేదా మీకు? ఏ ప్రభుత్వం కూడా మంచి చేయలేదండి. ఆ ప్రభుత్వం కూడా మంచి చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా మంచి చేయలేదు. ఈ నీళ్ళ కొరు మాత్రం మాకు తీర్తలేదండి. ఖాళీ బిందులతోనే మేము అటు తిరుగుతున్నాం, ఎవరైనా ఉన్న వాళ్ళు ఎత్తుని తెచ్చుకుంటున్నామండి. మేము అయ్యా వండుకుంటున్నాము, పొద్దున పోతున్నాము, సాయంత్రం వస్తున్నామండి పొట్టకూసుకు మరి పొద్దున్నే అండి. గుమ్మం కడపైతే దండాలు పెట్టేదారు కానీ నీళ్ళు లేవని కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి మాకు. మరి ఓటయ్యమ్మ అక్కలారా చెల్లెళ్ళారంటే వచ్చేస్తారు, నీరు మాత్రం పట్టించుకోరు. మరి ఇంకెలాగ మాకు పొద్దున పోతాం సాయంత్రం వస్తాము, నీ పనికి వెళ్తాం కానీ పట్టగడదు మాకు. నీళ్ళు అంది ఏ పని చేసుకోవాలి మరి మాకు? అందుకని మాకు ఏమన్నా చేయండి. నాయకులు ఉన్నారు కానీ ఏమి చేయట్లేదండి, అసలు ప్రభుత్వం ఉంది కానీ ఏం చేయట్లేదండి, పట్టించుకోవట్లేదు. అధికారులు ఉన్నా పట్టించుకోవట్లేదండి. అంటే అందరూ ఉండి మాత్రం ఉపయోగం లేదండి. అంటే అవసరం వచ్చినప్పుడు మాత్రం దానాలు ఎట్టదండి, వచ్చి ఇంటింటికి వచ్చి అక్కలారా చిల్లెళ్ళారా దానాలు ఎట్టేదారు. మాకు అవసరం వచ్చినట్టు వెళ్ళినప్పుడు అయితే మాత్రం లేమో ఉన్నామని చెప్తారండి, అంతే. ఇంకంతే తప్ప మిగతాది చేసింది ఏమీ లేదండి. కొత్తపేట గ్రామంలో పంచాయతీకి సంబంధించిన పెద్ద రాముడి నూతి మెరక, అంటే రాముడు నూతి మెరక అంటే నూతులన్నీ ఇక్కడే ఉన్నాయా వీధుల్లో అన్నట్టుగానే ఉంది. ఇక్కడ చూస్తే అడుగు చూస్తే మరి మడుగులా ఉంది ఇక్కడంతా కూడా. ప్రస్తుతం చూస్తే వీధులన్నీ కూడా కేవలం 2 గ్రావెల్ రోడ్లు అయితే వేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ కాలనీ వచ్చి ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది. నాయకులు మారారు కానీ పాలకులు మారారు, ప్రభుత్వం మారింది కానీ ఇక్కడున్న రోడ్డు అభివృద్ధి మాత్రం మారలేదు. కాస్త ఎదరికెళ్ళి చూద్దాం. అభివృద్ధి అనే పేరుతో అట్టడుగున ఉన్న ఈ ప్రాంతం సుమారు 15 సంవత్సరాలుగా మరి ఈ బురదమయంలోనే నివసిస్తున్నారు. ఈ మధ్యలోనే నిర్మాణాలు కూడా ఆగిపోవడం అయితే జరిగాయి. కనీసం ఇక డ్రైనేజీ విషయంలో మనం ఒకసారి చూద్దాం. వీళ్ళకే అందించారా అధికారులు అన్నట్టుగానే ఉంది ఇదంతా కూడా. ఈ మురికి కూపంలో కనీసం మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి అందుబాటులో లేక కనీసం ఈ మురికి నీటిలోనే పెరిగిన దోమల వల్ల అనేక రోగాల బారిన అయితే పడడం అయితే జరుగుతుంది. ఇది 4 రోడ్లు జంక్షను, ఇదే పాఠశాలకి వెళ్ళే మార్గం. ఇక చదువుకోవాలన్న ఆలోచన ఉన్న పిల్లలకి మరి సమస్యగా మారిన ఈ రోడ్డులు ఇక్కడ చూడొచ్చు. ఈ అడుగు వేసుకుని ఇంటికి వెళ్ళాలా లేకపోతే మరి నరకానికి వెళ్ళాలా అన్నట్టుగా ఉంది ఇదంతా కూడా. నాయకులు వచ్చారు, గెలిచారు, కేవలం ఆఫీసుల్లో కూర్చున్నారు, వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చోబెడుతున్నారు తప్ప ఇక్కడెక్కడా కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో మరి పెదరాముని నూతి మెరక మరి ఇవన్నీ కూడా నూతులనే తలపిస్తున్నాయి వీధులన్నీ కూడా. ఒకసారి ఇక్కడే ఉన్న మహిళలను అయితే మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడైతే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తారు కానీ స్ట్రీట్ లైట్లు అయితే మాత్రం ఇంకా వేయలేదు. ఇదంతా కూడా ఇదే మార్గంలో పాఠశాలకు వెళ్ళే మార్గం ఇదంతా కూడా. విద్యార్థులు కూడా మరి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతం ఇదంతా. 4 రోడ్ల జంక్షను. ప్రస్తుతం అయితే పెదరామున్నూతి మెరక గ్రామానికి అయితే వచ్చాం. ఈ మహిళలందరూ కూడా ఈ బిందులు కనీసం త్రాగడానికి నీరు లేక తమ నిరసనని తెలియజేయడానికి అయితే వచ్చారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అమ్మ, అందరూ ఏమో పెద్ద బిందెలు తెచ్చారు, మీరేమో చిన్న బిందె అట్టుకొచ్చారేంటమ్మా? తాగడానికి నీళ్ళు లేవండి, ఈ బిందెలో నీళ్ళని ఇస్తారు అని వెళ్ళామండి. అసలు పైపులు రావట్లేదు ఇక్కడ మాకు. ఆల్రెడీ పైప్ లైన్ లాగారు కదా. లైన్ లాగారండి, వేయలేదు. పైపు 4 వేయలేదు, అసలు పైప్ లైన్ లాగారు కానీ గొట్టాలు ఏం వేయలేదండి, గొట్టాలు వేయలేదు. నీళ్ళు రావట్లేదు. అప్పుడే 5 నెలలు మట్టించి ఇలాగే తిరుగుతున్నా. బట్టలు కొనడానికి లేవు, తాగడానికి లేవు, తినడానికి లేవు, స్నానం చేయడానికి లేవు, ఏమి లేవండి. మామూలు పైపులు కూడా రావట్లేదు, అసలు రావట్లేదండి. బట్టలు ఉతుక్కోవడానికి అయితే కిలోమీటర్ దూరం వెళ్ళి ఉతుకు తెచ్చుకుంటున్నామండి. బోర్లు వేసుకున్న అక్కడికి వెళ్ళి తాగడానికైతే తెచ్చుకుంటున్నాం, తినడానికైతే ఉంటున్నాయి కానీ తాగట్లేదు.
ఏట్లకి నీళ్ళు లేవండి. నీళ్ళు లేకుండా ఏం పని అవుతుంది మనకి? నీళ్ళు ఉండాలి కదా. మరి అధికారులు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అధికారులకి? మాకు పైపులు వేయించమని చెప్తున్నామండి, ఇంటింటికి కుళాయిలు వేయించమని చెప్పండి. చెప్పండి అమ్మా, ఎంత దూరం వెళ్ళాలి నీళ్ళ కోసం? 5 కిలోమీటర్ల దూరం వెళ్తున్నామండి నీళ్ళకి. మోటార్లు వేసిన కాడికి వెళ్ళి బట్టలు అవి ఉతుక్కుని తెచ్చుకుంటున్నాం. అంటే ఎక్కడన్నా వ్యవసాయ భూమి భూములు కాడికండి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మేడం. ఉతుక్కుని తెచ్చుకుంటున్నాం. అంటే మాకు కుళాయి లేదండి. 200 గడప ఉంది ఇక్కడ. కుళాయిలు లేవు. ఓట్లు వేయమని వస్తారు, మాకు వాటర్ ఉండలేదు ఇక్కడ. గడప గడపకి నాయకులు వస్తారు కానీ ఆ గడప దాటడానికి మాత్రం నీళ్ళు రావట్లేదు. అడుగుతామండి, మేము గట్టిగానే అడుగుతాం. అడగాలమ్మా, ఎందుకంటే ప్రశ్నించే హక్కు మీకు ఉంది ఓటర్ గా. చాలా దీనంగా ఉంటామండి. నీళ్ళు లేక మేము ఆలోచనలు ఎక్కువైపోతున్నాం. ఏ ఊరమ్మా ఇది? రాళ్ళనూతి మేరకండి, పెద్ద రాళ్ళనూతి మేరకే. ఇప్పుడు దేవుడి పేరు ఉంది కానీ ఆ దేవుడే కరుణించాలా, మరి నాయకులు కరుణించాలా? గురించి చాలా పూజలు ఏంటి దండాలు పెట్టుకుంటామండి. అన్ని దండాలు పెడుతున్నాము దేవుడికి. మాకు భగవంతుడికి తెలుసు. ఇంట్లో ఎలా ఉన్నాం మేము నీళ్ళ గురించి ఆలోచిస్తున్నామండి. ఏదో ఎర్రబ్రహ్మం గారు నీళ్ళు తాగటాకే నీళ్ళు ఉండమంటున్నారు చూడండి, అలాగ అయిపోయింది ఇప్పుడు ఈ ఊరు. ఎప్పుడో ఇదివరకు ఎప్పుడో ఎర్రబ్రహ్మం గారు అన్నారు తప్ప కానీ ఇప్పుడే వచ్చేసిందండి. అప్పుడు టైం ఇప్పుడుగా వచ్చేసింది కాలజ్ఞానం. మరి తర్వాత కూడా ఇంకా ఎలాగా ఇదవుతుందో మాకు తెలియలేదు. నీళ్ళ కోసం అండి ఇబ్బంది పడుతున్నాము. మోటార్లు అయితే మరి మేము వేయించుకునే పరిస్థితుల్లో లేమండి. ఎక్కడో మాకు ఉడుగులకి వేసుకున్న మోటార్ల ద్వారా వెళ్ళి మేము వాడుకుంటున్నాం. అదైనా దూరం వెళ్తున్నామండి. ఇక్కడ అయితే నీళ్ళు ప్రస్తుతానికి లేవు. కానీ ప్రభుత్వ అధికారులను కానీ మీరు ఎన్నుకున్న నాయకులను కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నీళ్ళ గురించిగా అడుగుదాం అనుకుంటున్నామండి. మమ్మల్ని మరి ఓట్ల గురించి అడుగుతున్నప్పుడు నీళ్ళ పరిస్థితి కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదండి. అంటే మేము ఓట్ల కోసం వచ్చిన నాయకులు మీరు పడుతున్న పాటల గురించి అయితే మాత్రం ఒక్కరూ రావట్లేదు. అమ్మా, మీ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, మీకు సమస్యలు ఉన్నా కొంతమంది నాయకులను అయితే ఎన్నుకున్నారు. అలాగే ప్రభుత్వ అధికారులు జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కనీసం తాగడానికి నీళ్ళే లేవంటున్నారు. కనీసం ఆవేదన చెప్పుకోవడానికి కన్నీళ్ళు కూడా రావట్లేదని అర్థమైపోతుంది. ఎవరి కళ్ళల్లో కూడా కనీసం కళ్ళల్లో నీరు కూడా రాలేని పరిస్థితిలో ఉంది. చెప్పండి. నీళ్ళుంటేనే కదా ఏమన్నా వాడుకోవడం కన్నా చేసుకోవడానికైనా ఉంటాయండి. అప్పుడు 2 సంవత్సరం అప్పుడే 5 సంవత్సరాల నుంచి ముందు ప్రభుత్వం కూడా ఇప్పుడు వెనకాల ప్రభుత్వం కూడా ఏమి చేయలేదండి. నీళ్ళ కాడికి ఇది చేయలేదు. నీళ్ళు లేక ఇబ్బంది. పొద్దున్నే పనికి వెళ్తున్నామండి, సాయంత్రం వస్తున్నాం. పొద్దున్న మరి ఎవరు ఇస్తారండి గమ్ముని? ఏదో పక్కన రోజులు ఎక్కువగా ఏదో గుండెలు ఇస్తున్నారని తాగడానికి, వాడుకోవడానికి అవి వాడుకోవడానికి ఎక్కడ వస్తాయి నీళ్ళు? మాకు నీళ్ళే ఇవ్వండి అసలు. మాకు ఏమి ఆ నీళ్ళ గురించి చాలా బాధపడుతున్నామండి. మాకు నీళ్ళు కావాలని మరి కోరుతున్నామని చెయ్యి. మరి ప్రభుత్వం కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఓట్లేమని వచ్చేసి దండాలు పెట్టేసి వెళ్ళిపోతారు తప్ప కానీ మాకు ఇలాంటి ప్రవృత్తి చూడరండి అసలు. ఏమి ఓట్లేసి దండాలు పెట్టేసి వెళ్ళిపోమంటారు కానీ 5 సంవత్సరాలు పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేదండి. నీళ్ళ గురించి ఏదో ఉన్నావో లేదో వేయించుకొని పెట్టుకుంటున్నారండి. మాకు అలాంటి బీదలో మేము చేయమండి. మేము ఆ పక్కన వాళ్ళ దగ్గర మేము తెచ్చుకుంటున్నామండి. కనుక నీళ్ళు ఉన్నావో లేదో వేయించుకుంటుంటండి ఏ ప్రభుత్వం కూడా మాకు ఇది సహకారం చేయలేదండి. ఏ ప్రభుత్వం కూడా ముందు ఉన్న ప్రభుత్వం కూడా వెనకాల ఉన్న ప్రభుత్వం కూడా దేనికి సహకారం చేయలేదండి. అంటే వస్తున్నాయి వెళ్తున్నాయి అంతే అండి. ఓట్లకు వచ్చిన వాళ్ళ దండం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మీకు సార్ చేస్తాం ఇచ్చేస్తామని తప్ప కానీ ఏమీ మాకు చూపిస్తలేదండి. ఏ సహకారం కూడా చూపిస్తలేదు. బిందు కూడా భారం అయిపోతుంది. బిందు కూడా మౌసు తెచ్చుకోవడం భారం అయిపోతుందండి. పొద్దున్న వెళ్తున్నామండి, సాయంత్రం వస్తున్నాము. మీకు ఎప్పుడు తెచ్చుకుని ఎప్పుడు వండుకోవాలి? మేము నీళ్ళు తెచ్చుకోనండి. మరి పొద్దుటే తడుముకుంటే మరి పనికి వెళ్ళాలి. పనికి మేము మరి కష్టపడితే మళ్ళీ కన్నీళ్ళే. మాకు పొట్టకి ఉండదు కదండి మరి. అవునమ్మా, మీరు ప్రభుత్వం ఉన్నదంటే మాకు సహకారం చేయాలనే కదా. మేము ఓట్లు వేస్తున్నాం కదండి. మీరు ఓట్లు వేసింది దానికే కదా. మరి ప్రభుత్వం చూస్తుందనే కదా. మేము ఓటుకున్న విలువ ఓటు వేసిన వాటర్కి లేదండి. ఇది ఇక్కడ పరిస్థితి. గ్రామాల్లో ఉన్న మహిళలు కూడా త్రాగడానికైతే నీరు లేక వీళ్ళందరూ కూడా కష్టజీవులు. తెల్లారితే కనీసం కూలి పనికి వెళ్తేనే కానీ పొట్ట గడవని కుటుంబాలు ఇవన్నీ కూడా నిరుపేద కుటుంబాలు. కనీసం నాయకులు వచ్చి వీళ్ళకి ఉపయోగం ఏంటి అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. కనీసం తమ ఆవేదన చెప్పుకోవడానికి కన్నీళ్ళు కూడా రావట్లేదు అంటే మరి అర్థం చేసుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటన్నది. తాగడానికి నీళ్ళు కావాలి. మాకు తాగడానికి నీళ్ళు కావాలి.
ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాయి రోడ్డు ఇది? అప్పుడే 15 సంవత్సరాల నుంచి అండి. మరి 15 సంవత్సరాల నుంచి ఇలాగే ఇబ్బంది పడుతున్నారా? ఇలాగే ఇబ్బంది పడుతున్నామండి. ఎవరు వచ్చినా ఓట్లు అడుగుతున్నారండి, వేస్తున్నాము వెళ్ళిపోతున్నారు అంతే. ప్రభుత్వం అయితే మంచిదేనండి. ప్రభుత్వం మంచిదని మాత్రం మీరు నమ్ముకున్నారు. నమ్ముకున్నాం కానీ మమ్మల్ని ఎవరో చూస్తలేదు, ఇలాగే వదిలేస్తున్నారు. ఇలాగే వదిలేస్తున్నారండి మమ్మల్ని ఈ బాధలో. అంటే వర్షాలు రావట్లేదని ఏమో రైతులు బాధపడుతుంటే, వర్షాలు వస్తుంటే మీరు బాధపడుతున్నారు ఏంటమ్మా? మరి మమ్మల్ని వెళ్ళటానికి ఏది తోసు పెడతలేదు కదండి. మరి అంటే కనీసం పిల్లలు కూడా బయటికి వెళ్ళడానికి కానీ లేదండి. అంబులెన్స్ ఏమన్నా వస్తే ఏమీ రావండి, ఇంకా మోసుకుని వెళ్ళాలా? అంతే రోడ్డుకే అండి. 15 సంవత్సరాల నుంచి ఇదే విధంగా పడ్డారు. ఇదే విధంగా ఉందండి. ఇప్పుడు ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏమి అడుగుతున్నారు? ఏం అడుగుతున్నామండి, రోడ్లు వేయాలని అడుగుతున్నామండి, డ్రైన్లు కట్టాలని అడుగుతున్నాం. ఏది చేసి పెడతలేదు. మంచినీళ్ళు కుళాయిలు లేవండి, మాకు మంచినీళ్ళు లేవండి. విద్యుత్ స్తంభాలు అక్కడ వరకునే వేసి వదిలేసారంటమ్మా. అది అక్కడ వరకనే వేసారండి. మరి అంటే చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం అందరం నేర్చుకోవాలనుకున్నా, రాజకీయంగా కూడా ఇక్కడ అక్కడ వరకు స్తంభాలు వేసి వదిలేశారు. మరి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మరి ఇబ్బందే కదండి. మరి లెక్క వేయలేదు, మాకు లైట్లు లేదండి, లైట్లు లేవండి, ఏమీ లేవు. చీకట్లోనే వెళ్తున్నాం మేము. ఇంకా చీకటి అంధకారంలోనే. ఏ ఊరమ్మ ఇది? పెద్ద రౌండ్ మేరకండి. అంటే దేవుడి పేరు ఉంది కానీ అభివృద్ధికి మాత్రం అమ్మడి దూరంలో ఉంది. అంటే మరో మహిళతో మనం మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి? 15 సంవత్సరాల నుంచి అండి ఈ బురదలోనే ఉంటున్నారా? బురదలోనే ఉంటున్నామండి. మాకు లోడ్రులో ఏమన్నా వేస్తాము, మాకు ఓట్లు వేయండి అన్నారండి. ఓట్లు మాత్రం వేశారు. ఇప్పుడు లేవలేని ముసలమ్మని కూడా లేపుకొని తీసుకెళ్లి ఓటు ఎంతున్నారు కదా, తీసుకెళ్ళాలి. అదే ముసలమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే లోడ్రికి మోసుకెళ్ళాలండి. మోసుకెళ్లాల్సిందే. ఇది మాత్రం ఆ రోడ్డు ఇంకా అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందండి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు లోడ్రు కావాలండి. మంచినీళ్ళు ఒకటి లేవండి, త్రాగునీరు లేదు. లేదు. డ్రైనేజీలో ఒకటి లేవండి. నీళ్ళు ఆడుకున్న నీరు కూడా వెళ్ళనది చూసాం, చాలా అధ్వానంగా ఉంది. అధ్వానంగా ఉందండి. అదేమ్మా, మరీ నీరసంగా ఉన్నవేంటి? ఏం చేయమండి, హాస్పిటల్కి వెళ్తాకంటే బురదలో నుంచి వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే రోడ్లు లేవు మాకు. కరెంట్కి ఏమో స్తంభాలు అక్కడోటి ఇక్కడోటి వేసారు కానీ లైన్లు లేవు. ఇంకేముందంటే మంచిలు తాగనాకంటే కుళాయిలు లేవు. ఇంట్లో ఆడుకున్న నీళ్ళు కూడా రోడ్డు మీద వేసుకోవాలి. సౌకర్యాలు లేకపోవడం వల్ల అలా చిక్కిపోవడం జరిగింది. అంటే మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా మోసుకెళ్తామండి. అమ్మ కాస్త చల్లబడింది, రైతులేమో సంతోషిస్తున్నారు, మీరు బాధపడుతున్నారు ఏంటది? మాకు కూడా సౌకర్యం ఉండాలి కదా. అంటే ఇంకా ఈ డ్రైన్ నీరు వెళ్ళి దారి లేదా? అంటే సుమారు 15 సంవత్సరాల నుంచి కూడా కనీసం వీధికో, అంటే సంవత్సరానికో రోడ్డు వేసినా, 5 సంవత్సరాలకు రోడ్డు వేసినా 5 రోడ్లు పూర్తయి. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మీ జీవితాలు భవిష్యత్తులో మారట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటారు? వెయ్యాలని కోరుకుంటున్నాం. ఇంకేంటి, మాకు బాగా చెయ్యాలని. అంటే ప్రభుత్వం ఏం చేయాలని, రోడ్లు వేయాలి, డ్రైనేజ్ కట్టాలి, మంచినీళ్ళు కుళాయిలు వేయాలి. మే నెల కాడి నీళ్ళు తాగినాక అసలు. కనీసం పిల్లలు చదువుకోవాలన్నా సరే పాఠశాలకు వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. కానీ పిల్లలు వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి మరో మహిళతో మనం మాట్లాడదాం. చెప్పండి అమ్మా. పిల్లలండి ఇలా వాటర్లో నుంచి నడుచుకుని వెళ్ళాలండి వర్షం వస్తేనే. ఆ వాటర్ కూడా మేము వాడుకో నీరు, వర్షం నీరు మొత్తం కలిసిపోతుందండి. డ్రైనేజీలు లేవు. మా ఇల్లు కట్టుకుని 13 సంవత్సరాలు అవుతుందండి. 13 సంవత్సరాల నుంచి కూడా వాడుకున్న నీళ్లు మళ్ళీ అవి వేరే చోటకి తోడుకుని వంపుకునే ఇదిలో ఉందండి. ఈ 13 సంవత్సరాలు అయితే మేము ఇల్లు కట్టుకున్నాను, అప్పటి నుంచి ఇదే పొజిషన్ అండి. కనీసం చేతులు కడుక్కున్న నీళ్ళు కూడా బయటకు వెళ్ళేది. ఇప్పుడు స్టార్టింగ్ లో వీడియో తీసారు చూసారా, అదే మా ఇల్లు అండి. అదే ఇల్లు, ఆ డ్రైన్ కూడా అక్కడే. వాడుకునే నీళ్ళన్నీ ఇవన్నీ ఇలా కలిసిపోతాయండి వర్షం వచ్చినప్పుడు. మరి రోగాలు బారిన పడిపోతారు కదమ్మా. ఇప్పుడు పెద్ద వయసులో అయితే పర్లేదు, దోమలు పుచ్చిపోయినాయండి, పిల్లలకు కూడా దోమలు కుట్టేస్తున్నాయండి. ఇప్పుడు మళ్ళీ కరోనా కూడా మరలా వస్తుందంటే మరి ఈ విధంగా ఉంటే అధికారులు నిద్రపోతున్నారు అన్నట్టుగానే ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వంలో నిజంగా మహిళలు కానీ మాకు డబ్బులు వేయండి అని అడగట్లేదు, మా ఇబ్బందులు పరిష్కారం చేయండి అని చెప్తున్నారు. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఏం లేదండి, డ్రైనేజీలు, రోడ్డు అండి, కరెంట్ స్తంభాలు కూడా లేవు. పిల్లలు అయ్యి నైట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కదండి. ఏ షాప్ కాడికన్నా వెళ్ళాలన్నా మేము వెళ్ళాలన్నా కూడా కష్టమే కదండి. వాటర్ లో నుంచి ఈ కలుషితం వాటరేనండి, మంచి వాటర్ కూడా కాదండి. ఇప్పుడు ఏ డ్రైనేజ్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేద్దండి. మా ఇన్ని కోన్లు అన్నీనండి. కొంచెం ఈ డ్రైనేజీలు, రోడ్లు, ఈ కరెంట్ స్తంభాలు కొంచెం చేస్తారని ఆశపడుతున్నాం. ఏదేమైనా సరే మౌనంగా ఉన్న మగాళ్ళ కన్నా చైతన్యం ఉన్న మహిళలే మరి ఎక్కడ చూసినా నేను సైతం అంటూ ముందుకు రావడం
మన రాష్ట్రానికే గర్వకారణం. ముఖ్యమంత్రి గారు అలాగే పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఇలా చూడండి. ఎందుకంటే ముఖ్యంగా 3 శాఖలు తీసుకున్నారు మీరు. పంచాయతీ శాఖ ఎంత నిద్రావస్థలో ఉందో ఒక్కసారి చూస్తే కనీసం పదవికి న్యాయం చేశారన్న గర్వంగా ఉంటుంది. మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాము అనే సంతోషం ఈ మహిళల్లో ఉంటుంది. మరి ఆంధ్ర ఆడపడుచులకు మీరిచ్చే అభయం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం ముందుకు రాకపోయినా మరి ఆ కన్నీరు తుడిసే చెయ్యి మీద అవుతుందా లేదో ఒక్కసారి అధికారుల్ని నిలదీస్తారనేది కోరుకుంటూ నేను సైతం టీం కొత్తపేట పెదరాముడి నీతి మేరకు జై హింద్.